90వ కీర్తన 3500 సంవత్సరాల క్రితము రాసినటువంటి కీర్తన. కీర్తనల్లో కూడా వెరీ ఫస్ట్ రాసిన కీర్తనల్లో ఒక కీర్తన 90వ కీర్తన. 90వ కీర్తన మనిషి జీవితము గురించి మాట్లాడుతుంది. మనిషి జీవితము బిగినింగ్ నుండి ఎండ్ వరకు, మొదటి నుండి ఆఖరి వరకు మన జీవితం అంతటి గురించి మాట్లాడుతున్నటువంటి ఒక చక్కటి కీర్తన. అంతేకాదు, ఆ జీవిత కాలంలో, మనిషి యొక్క జీవిత కాలంలో మొదటి నుండి ఆఖరి వరకు తనకు అందరికన్నా అన్నిటికన్నా అవసరమైన దేవుడి గురించి కూడా మాట్లాడుతున్నటువంటి కీర్తన 90వ కీర్తన. 90వ కీర్తన మనం చదువుతూ ఉన్నప్పుడు మీ మనసు 2 విషయాల మీద పెట్టాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి, దేవుడు ఎవరో మీరు అర్థం చేసుకోవటానికి ప్రతి ప్రయత్నం చేయండి. మన దేవుడు ఎవరు, ఆయన ఏం చేయగలడు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. రెండవది, మనిషి ఎవరో కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మనిషి ఎవరు అని అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు నిజానికి మీరు ఏం చేస్తున్నారంటే మీరెవరో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీరెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండిటికి ఉన్నటువంటి రిలేషన్షిప్ కూడా నేను చెప్తాను. ఈ రెండిటికి చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. అదేంటంటే, మనిషి జీవితంలో చక్కగా దేవుని ఉద్దేశం నెరవేర్చి, దేవుని సంకల్పం నెరవేర్చి జాయ్ఫుల్గా భూమి మీద బ్రతకాలంటే అతనికి అందరికన్నా ఎక్కువ కావాల్సిన వ్యక్తి దేవుడు. తన జీవితము మంచిగా, సంతోషంగా, ఆనందంగా వెళ్ళాలంటే తనకి కావలసినటువంటి ఏకైక వ్యక్తి దేవుడు. అందుకని నేను ఈ కీర్తన చెప్తున్నప్పుడు మీ మనసులో దయచేసి ప్రార్థన చేయండి. దేవా, నువ్వెవరో నేను అర్థం చేసుకోవటానికి నాకు సహాయం చేయండి. అలాగే దేవా, నేనెవరో అర్థం చేసుకోవటానికి మీరు నాకు సహాయము చేయండి. ఈ కీర్తన నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే, ప్రతి దినము ఒక విశ్వాసి ఈ కీర్తన చదివితే మంచిది అనిపించింది. తన జీవిత కాలం అంతా కూడా ఎవ్రీడే మార్నింగ్ లేచి ఈ కీర్తన ముందు పెట్టుకొని చదువుకుంటే మంచిది అన్నటువంటి అనుభూతి నాకు చాలాసార్లు ఈ కీర్తన విషయంలో కలిగింది. చాలా మంచి కీర్తన. ఈ కీర్తన ఒక దైవజనుడు చేసినటువంటి ప్రార్థన. కీర్తన ఒక దైవజనుడు చేసినటువంటి ప్రార్థన, ప్రేయర్. నేను మాట్లాడుతున్నాను. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడితో మాట్లాడుతూ దేవుడు ఎవరో చెప్తున్నాడు, దేవుడితో మాట్లాడుతూ మనిషి ఎవరో చెప్తున్నాడు. సో ఈ ప్రార్థన ఏ దైవజనుడు చేసినటువంటి ప్రార్థన? మనం 90వ కీర్తన పైన ఉంది, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ప్రార్థన అనేటువంటిది మీకు వెంటనే మొదటి వచనం చదవటంతోనే మీకు అర్థమవుతుందో ఇది ప్రార్థనే అని. ఇదంతా కూడా ప్రార్థనే. 17వ వచనం వరకు కూడా ప్రార్థనే. దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు, దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాడు. తనకు దేవుడు ఎవరైనా అర్థమైందో చెప్తున్నాడు. తనకు దేవుడు ఎవరో అర్థమైంది, దేవుడికి చెప్తున్నాడు. ప్రభువా, నువ్వెవరంటే ఇదిగో నేను ఎలా అర్థం చేసుకున్నాను నిన్ను అని చెప్తున్నాడు మోషే. నేను మరలా చెప్తున్నాను, మోషే రాసిన కీర్తన దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, దేవుని బిడ్డలను ముందుండి నడిపించినటువంటి వ్యక్తి, జీవితంలో అన్ని ఎక్స్ట్రీమ్స్ ఎక్స్పీరియన్స్ చేసిన మనిషి. అంటే తన జీవితంలో చూడాల్సినవన్నీ కూడా చూసినటువంటి వ్యక్తి.
అన్ని అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు ప్యాలెస్ అనుభవం ఉంది, అరణ్యం అనుభవం ఉంది. ఆయన ధనవంతుడిగా అనుభవం ఉంది, ఏమీ లేనటువంటి ఒక కాపరిగా అనుభవం ఉంది. ప్రజలను నడిపించిన అనుభవం ఉంది, అందరికన్నా దీనుడిగా నడిచిన అనుభవం ఉంది. లీడర్గా అనుభవం ఉంది, దీనుడిగా కూడా అనుభవం ఉంది. ఈయన మాటల్ని పరిశుద్ధాత్ముడు మోషేకి ఇచ్చినటువంటి మాటలు మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రతి ప్రయత్నము కూడా చేయాలి. మన జీవితానికి ఈ కీర్తన చాలా మంచిది. నేను అనుకుంటాను, నా ప్రార్థన కూడా ఏంటంటే మిమ్మల్ని చాలా ప్రభావితం చేయాలని కోరుకుంటున్నాను. ఈ కీర్తన ప్రభావితం చేయాలంటే ముందు సత్యం ఏంటో అర్థం కావాలి. సత్యం అర్థం కాకుండా ప్రభావితం చేయలేదు. సత్యం ఏంటో అర్థం కావాలి. నేను ముందు ఈ కీర్తన ప్రకారము మనిషి ఎవరో చెప్తాను, తర్వాత దేవుడు ఎవరో చెప్తాను, తర్వాత ఎక్స్పోజిషన్ చేస్తాను. వచ్చిన తర్వాత వచ్చిన వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ కీర్తనకి కొంచెం ఇంట్రడక్షన్ పెద్దగా అనిపిస్తుంది, అడుగుతుంది కీర్తన. ఓకే, నన్ను వివరించడానికి ముందు అసలు ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పమని అడుగుతుంది. కాబట్టి కొంచెం ఇంట్రడక్షను లెంగ్దీగా ఉంటుంది, బట్ కానీ ఇది అవసరము ఈ కీర్తనకి అని నాకు అనిపించింది. నేను మనిషి గురించి నిజానికి మీలో ఎవ్వరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనిషి ఎవరో మీకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే మనం అందరము మనుషులం కాబట్టి. నేను మీకు చెప్పేది ఎలా ఉంటుందంటే, నాకు తెలిసిందే మీరు చెప్తున్నారు పాస్టర్ గారు, ఇదంతా నాకు తెలుసు అని అంటారు. అలా ఉంటుంది, మీకు అనిపిస్తుంది, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. కానీ ప్రాబ్లం ఏంటంటే, తెలియటం వేరు, తెలిసిన దాని ప్రకారం జీవించటం వేరు. రెండు వేరు వేరు. మీకు తెలిసి ఉండొచ్చు మనిషి ఎవరు అనేటువంటిది. మరి మనిషి ఎవరో నీకు తెలిస్తే నువ్వేం చేయాలో కూడా నీకు తెలియాలి కదా. మనిషి ఎవరో నాకు తెలుసు అని చెప్పి నువ్వు మనిషిలాగా ప్రవర్తించట్లేదు అనుకోండి, అప్పుడు అనుమానం వస్తుంది, నిజంగా నీకు మనిషి అంటే ఎవరో తెలుసా అని. సో దయచేసి నేను ఫస్ట్ మనిషి ఎవరు ఈ కీర్తన ప్రకారము, ఈ ప్రార్థన ప్రకారము చెప్పి తర్వాత దేవుడు ఎవరో చెప్తాను. ఈ రెండు మనం అర్థం చేసుకుంటే కానీ కీర్తనలోకి వెళ్ళలేము, వెళ్ళి ఆ వచనాలని జాగ్రత్తగా అర్థం చేసుకోలేము అన్నమాట. సో ఫస్ట్ మనిషి ఎవరు అనేటువంటి ప్రశ్న ఆన్సర్ చేస్తాను. ఒక 3 పాయింట్స్ చెప్తాను. మొట్టమొదటిది, మనిషి ఎవరంటే చాలా చిన్న జీవితం కలిగినటువంటి వ్యక్తి. స్మాల్ లైఫ్ ఆర్ షార్ట్ లైఫ్. చిన్న జీవితము అనేటువంటి మాట నేను వాడాను. చిన్న జీవితం అంటే అర్థం ఏంటంటే చాలా తక్కువ కాలము బ్రతికేటువంటి జీవితము. ఎంతకాలము బ్రతుకుతాడు మనిషి? తక్కువ కాలము అంటే ఏంటి? తక్కువ కాలము అంటే అర్థం ఏంటంటే ఒక 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. 70-80 సంవత్సరాలు అనేటువంటిది చాలా తక్కువ కాలం, వెరీ షార్ట్ టైం. మీ అందరికీ తెలుసు, నేను దీన్ని వివరించాల్సిన అవసరం కూడా లేదు. 70-80 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కాదు. 70-80 సంవత్సరాలు 5000 సంవత్సరాలు కాదు. నేను దీన్ని మీకు వివరించాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనిషి జీవితం అంట చాలా చిన్న జీవితం అంట. ఆ చిన్న జీవితం కూడా బలహీనమైనటువంటి జీవితం అంట. ఎప్పుడు పగిలిపోతుందో, ఎప్పుడు మొక్కలైపోతుందో తెలియదు. పెళుసుగా అనే మాట వాడతాం కదా మనం, ఫ్రాజైల్ అనేటువంటి మాట వాడతాం కదా ఇంగ్లీష్లో. చాలా పెళుసుగా, అస్థిరత్వముగా, క్షీణించిపోయేదిగా, బలహీనమైనదిగా, శక్తి లేనిదిగా, అశాశ్వతమైనదిగా, ఏమంటారు, క్షణభంగురము అనే మాట కూడా వాడుతుంటాం కదా మనం. క్షణంలో ఇట్లా ఇట్లా ఉండి అట్లా కనపడకుండా పోయేటువంటిది. సో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి జీవితము చాలా షార్ట్గా ఉంది. అంతేకాదు, ఉన్న షార్ట్లో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఎప్పుడు ఎటువైపు నుంచి ఏం జరుగుతుందో తెలీదు, ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు డిసప్పియర్ అయిపోతామో, ఎప్పుడు కనపడకుండా వెళ్ళిపోతామో తెలీదు.
దీన్ని వర్ణించడానికి 90వ కీర్తనలో రకరకాలైనటువంటి పిక్చర్స్ వాడాడు. మనిషి జీవితము, దేవుని వాక్యం కూడా చాలాసార్లు మాట్లాడుతుంది. నీడ లాంటిది అని అంటుంది. ఛాయ అంటారు కదా, నీడ. ఆ నీడ లాంటిది అంటారు. కొంచెం సేపు ఉండి కనపడకుండా వెళ్ళిపోతుంది. ఊపిరి, ఒక ఊపిరి లాంటిది. ఆ ఊపిరి ఉండొచ్చు, సడన్గా ఊపిరి ఆగిపోవచ్చు. మేఘము లాంటిది. ఆ మేఘము కనపడినట్టు కనపడుతుంది, తర్వాత మరలా కనపడదు. అంతేకాదు గడ్డి లాంటిది, పువ్వు లాంటిది. ఉదయమునే ఉదయించి సాయంత్రం లేకుండా పోతుంది. మట్టి వంటిది, మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టికి తిరిగి వెళ్ళిపోతుంది. సో నేను చెప్పాలనుకున్నటువంటి ఫస్ట్ పాయింట్ మనిషి గురించి ఏంటంటే, మనిషి జీవితమే చాలా తక్కువ. ఆ జీవితం కూడా, ఆ తక్కువ జీవితం కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కానీ మరి అయితే ఏం చేయాలనే క్వశ్చన్ మాత్రం మీరు ఎవరు అడగరు. అది ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే, ఈ విషయము అందరికీ తెలుసు. చూడండి, 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి తెలుసు, ఓ ఈ శరీరం వదిలేస్తుంది, ఆల్రెడీ బలం వదిలేస్తుంది, నేను ఇంకా బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు మొదలు పెట్టుకోవాలి, ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలీదు అనేటువంటిది ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు, శరీరం చెప్తుంది, వాళ్ళకి తెలుసు, మాట్లాడుతుంది శరీరం వాళ్ళతో. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఓకే పుట్టాను, అరే పెరుగుతున్నాను అనేటప్పటికే చదువు కూడా అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, పిల్లలకు వివాహాలు చేసాము, వాళ్ళ చదువులు అయిపోయింది. జస్ట్ లైక్ దట్, ఒక ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ అంటాం కదా, కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికే అయిపోయింది లైఫ్. అరే ఇదేంటి, నేను ఒక 1000 సంవత్సరాలు అన్నా ఉంటే చాలా పనులు చేయగలను కదా, నాకు 60-70 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి అయిపోతుంది నా లైఫ్, ఏంటిది? మీరు చూడండి 90వ కీర్తన. 90వ కీర్తనలో నేను కొన్ని మాటలు చదువుదాము. అంటే మనిషి జీవితము ఏంటి అని మనం ఆలోచిస్తే 90వ కీర్తనలో 10వ వచనము ఏం చెప్తుంది? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. సో మ్యాక్సిమం 70 ఇయర్స్, ఇంకేదన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే కనుక 80 సంవత్సరాలు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనేటప్పటికే మీరేమన్నా చాలా సంవత్సరాలు నేను ఇంకా ఫర్ ఎవర్ భూమి మీదే ఉంటాను, నా అంత బలవంతుడు లేడు, నా అంత శక్తిమంతుడు లేడు, నేను ఇక్కడే ఉంటాను, నా నివాసం ఇదే, నా నివాస స్థావరం ఇదే, నేను చాలా సంవత్సరాలు ఉంటానని మీరేమన్నా ప్లానింగ్ చేసుకుంటున్నారా? మీరుండరు, ఎవ్వరు ఉండరు. సో మీరు థింక్ చేయటం మొదలు పెట్టండి ఇప్పటి నుంచైనా కూడా ఏంటి అనేటువంటిది మీరు ఆలోచించటం మొదలు పెడితే మంచిది. మనిషి జీవితము చాలా చిన్నది. 5వ వచనం చూడండి. 5వ వచనం అంటాడు, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. 3వ వచనంలో అంటాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు అంటాడు 3వ వచనంలో. అంటే ఆయన పిలుస్తాడంట, నువ్వు వచ్చే అయిపోయింది, టైం అయిపోయిందని పిలవగానే మనము అందరము టక 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 అందరము ఎక్కడికి వెళ్ళిపోవాలి? మట్టికి వెళ్ళిపోవాలి. అంతేకాదు 5వ వచనంలో అంటాడు, పొద్దున వారు పచ్చగడ్డి వల్లే చిగురిస్తారంట, పొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును అంటున్నాడు. అంతే, అయిపోయింది. మార్నింగ్ ఎలాగైతే వస్తుందో గడ్డి వస్తుందో, లేకపోతే పచ్చగడ్డి వస్తుందో, లేకపోతే ఒక మొక్క, ఒక ఫ్లవర్ ఎలాగైతే మార్నింగ్ పుడుతుందో, సాయంత్రం అయ్యేటప్పటికి అయిపోయింది. మార్నింగ్ పుట్టింది, సాయంత్రము అయిపోయింది. దాని వైభవం గురించి, దాని గొప్పతనం గురించి అది ఎంత మాట్లాడుకున్నా కూడా దానికి టైం లేదు. సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించబోతున్నాడు, అయిపోయింది టైం. ఈ రోజు అంతట్లో నా అందం చూడండి, నేను ఎంత గొప్పవాడినో చూడండి, నేను ఎంత బ్యూటిఫుల్లో చూడండి, ఈ సృష్టి అంతా నన్ను చూడండి, నన్నే చూడండి అని ఎన్నిసార్లు ఆ గడ్డి పిలిచినా కూడా విషయం ఏంటంటే, ఆ గడ్డికి సాయంత్రం అయిపోయింది, టైం అప్. అర్థమైందా? నేను అనుకుంటాను ఈ 3, 4, 5, 6 వచనాలు చెప్పేది ఏంటంటే, ఓ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. 10వ వచనం కూడా చెప్పేది ఏంటంటే, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఈ జీవితము చాలా చిన్నది. మీరు ఈ సత్యము నేర్చుకుంటుండగా దయచేసి మీరు ఆలోచించండి, అయితే ఏం చేయాలి ఈ జీవితంతో? ఈ జీవితంతో ఏం చేయాలి?
నా దగ్గర ఉన్నదే చాలా తక్కువ టైం అయితే చూడండి, ఇంకా మీరు ఆల్రెడీ 50స్లో ఉన్నారనుకోండి, మీకున్న చిన్న జీవితంలోనే మీ దగ్గర ఎంత ఉంది ఇంకా? మీకున్న చిన్న జీవితంలోనే మీకుంది ఇంకా మీరు మేబీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ వయసు వాళ్ళు అనుకోండి, మీ దగ్గర ఉన్న చిన్న జీవితంలో 50 సంవత్సరాల వాళ్ళకన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంది మీ దగ్గర. బట్ మీకైతే టైం లేదు. ఇది ఫస్ట్ పాయింట్ మనిషి గురించి మీరు తెలుసుకోవాల్సింది. నెంబర్ 2, రెండో పాయింట్ ఉంది. రెండో పాయింట్ ఏంటంటే 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు ఉంది కరెక్టే, కానీ ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏదన్నా బ్యూటిఫుల్గా, వండర్ఫుల్గా, అమేజింగ్గా, హ్యాపీగా, జాయ్ఫుల్గా ఉందంటే పరిస్థితి ఏంటి? ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నదే జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితం కూడా మొత్తం కూడా చాలా సఫరింగ్ అండ్ కన్నీళ్ళు, బాధ, తర్వాత దుఃఖము. బాధ దుఃఖంతోనే నిండి ఉంది. మీలో ఎంతమంది కన్నీళ్లు కార్చలేదు? ఎంతమందికి ఈ పరిస్థితులు చూసి ఏంటి ఈ పరిస్థితులు, అసలు బతికి ఉండటం ఎందుకని అనిపించలేదు మీకు? పోనీ చాలా చిన్న జీవితము, చాలా బ్యూటిఫుల్గా ఉంది, అసలు ఈ 60 ఏళ్ళు చాలా ఎక్సైటింగ్ ఉంది, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అసలు మాకు ఏ బాధ లేదు, ఏ వేదన లేదు, ఎవరు ఏ రోజు మమ్మల్ని ఏమనలేదు, మాకు సంతోషమే సంతోషం, మా హృదయం నిండా పొంగిపోతుంది, అసలు మా జీవితం ఎంత హ్యాపీగా ఉందని అంటానికి ప్రాబ్లం ఏంటి? జీవితం అలా లేదు. జీవితం అంతా కూడా నిద్ర పట్టని రాత్రులు, భయము, చింత, వేదన, మోసము, అబద్ధము, గాయాలు, కన్నీళ్లు, ఏడుపు. కొంతమంది అసలు వీటిని భరించలేక ఎందుకు బతకడం అని అనిపించే విధంగా వాళ్ళ జీవితాలు కష్టంతో నిండున్నాయి. లేవా? నిండున్నాయి. సో అంటే చూడండి, మీరు జాగ్రత్తగా, మనకి రకరకాలలో మన జీవితాల్లో కష్టాలు వస్తాయి, రకరకాల సైజుల్లో, రకరకాల టైంలో, డిఫరెంట్ వేస్లో, వేరే వేరే పరిస్థితుల్లో మనుషుల ద్వారా వస్తుంటాయి, రకరకాలుగా వస్తుంటాయి మన మీదకి సమస్యలు. ఆ సమస్యల వలన మన మనసు తట్టుకోలేదు, హార్ట్ బేర్ చేయలేదు, మైండ్ బేర్ చేయలేని ప్రతిసారి పెయిన్ వస్తుంది. ఏం పెయిన్ అంటే ఎమోషనల్ పెయిన్ అంటాం మనం దాన్ని. దట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ పెయిన్. ఫిజికల్ పెయిన్ కొన్నిసార్లు కష్టమైన పరిస్థితుల్లో నుంచి వెళ్తుంది, భౌతికమైన నొప్పులు, బాధ ఉంటుంది. అంతేకాదు ఎమోషనల్ పెయిన్ చాలా భరించలేము, ఎమోషనల్ పెయిన్ కూడా ఉంటుంది. మరి సో ఈ ఉన్న సంవత్సరాలే కొద్ది సంవత్సరాలు, మరలా కొద్ది సంవత్సరాల నిండా కూడా కన్నీరు, వేదన, బాధ ఉందనుకోండి, ఏమనిపిస్తుంది మనకి? ఇదేంటి, ఉందే కొంచెం టైము, ఆ కొంచెం టైం అంతా కూడా ఇలా గాయాలు చేసుకుంటా, ఇలా ఏడుస్తూ, ఇలా కన్నీటితో, ఇలా బాధలతో బ్రతకాల్సిందేనా? ఆ మాటలు మీరు చూడండి, 90వ కీర్తనలో ఈ మాట అంటాడనమాట. ఏమంటాడంటే 7వ వచనంలో, నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము అనేటువంటి మాట మీరు ఆలోచించండి. క్షీణించడం ఏంటి? తర్వాత దిగులు పడుచున్నాము అనే మాట ఉంటుంది 7వ వచనంలోనే. ఏమండి? క్షీణించటము, దిగులు పట్టము. తర్వాత 9వ వచనంలో, నీ ఉగ్రత భరించుచునే మా దినములనియు గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. ఏంటంటే నిట్టూర్పులు, తర్వాత ఉగ్రత, తర్వాత దిగులు, తర్వాత క్షీణించిపోవటము. ఈ మాటలు 10వ వచనంలో అంటాడు చూడండి, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములను, అయినను వాటి వైభవము ఏంటంటే ఆయాసము, దుఃఖము. ఆయాసము, దుఃఖము. నేను అనుకుంటాను మీకు విషయం అర్థమైపోయింది. విషయం ఏంటంటే, మీరు ఎక్స్పీరియన్షియల్గా కూడా తెలుసు మీకు, నేను వాక్యంలో నుంచి చూపించట్లే, మీరు మీ జీవితంలో అనుభవిస్తున్నారు కదా, మీ జీవితంలో అనుభవిస్తున్నారు. మీకు తెలుసు మనిషి 80 సంవత్సరాల కన్నా జనరల్గా, నేను చెప్తుంది 80 సంవత్సరాలు అంటే జనరల్ 80 సంవత్సరాలు మీకు తెలుసు. అది మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మీ కళ్ళతో చూస్తున్నారు. వాక్యం చెప్తుంది కరెక్టే, 3500 సంవత్సరాల క్రితం మోషే రాశాడు కరెక్టే, కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు.
రెండో పాయింట్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మీ జీవితాల్లో చాలా కన్నీళ్లు, వేదన, బాధ ఉంది. నిజానికి 90వ కీర్తన ఏం చెప్తుందంటే, మన జీవితంలో ఎంత వేదన, ఎంత కన్నీళ్లు, ఎంత బాధ, ఎంత భయము, ఎంత తక్కువ కాలంలో ఇన్ని అనుభవించడానికి ప్రాముఖ్యమైన కారణం మన పాపమేనంట. మన పాపమేనంట. మనం చేస్తున్నటువంటి పాపమేనంట. మనము పాపం చేస్తూ ఉంటామంట. మనం పాపం చేస్తూ ఉంటే ఆయన కోపం వచ్చి మన మీద పడతా ఉంటుందంట. మన పాపమే మన జీవితాల్లో కన్నీళ్ళకి కారణం. మనం పాపం చేయకుండా ఉండలేము, పాపం చేస్తూ ఉంటాము. పాపం చేసిన ప్రతిసారి ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన శిక్షిస్తూ ఉంటాడు. శిక్షిస్తూ ఉంటే ఏమవుతుంది మనకి? ఆయన శిక్ష మన జీవితాల్లోకి వచ్చేస్తుంది అనుకోండి, మనము జీవితకాలం బ్రతుకుతున్నట్టు ఉంటుంది, కానీ దేవుని శిక్షని, ఉగ్రతను అనుభవిస్తూనే బ్రతకాల్సి వస్తుంది. ఆయన మన జీవితాల్లోకి ఒక వ్యక్తిని రాణిస్తేనే ఆ వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వస్తుంది, లేకపోతే రాలేరు వాళ్ళు. మనల్ని దేవుడు భద్రపరచాలనుకున్నాడు అనుకోండి, మన మీద ఎవరు చెయ్యలేరు. మన మీద చెయ్యేసి మన జీవితాలను నాశనం చేస్తున్నారు అనుకోండి ఎవరన్నా, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలా చేయకుండా ఏం జరగదు మన జీవితాల్లో. మనల్ని ఆ దారిలో వెళ్ళకూడదని దేవుడు ఆపాలనుకుంటే ఆపుతాడు. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావంటే అర్థం ఏంటంటే, మేబీ నీకు నీకు చెడు ఉద్దేశం ఉందేమో. వదిలేస్తాడు మన పాపానికి మనల్ని. సో ఫస్ట్ పాయింట్, మన జీవితమే చాలా చిన్నది. నెంబర్ 2, రెండో పాయింట్, బ్రతికిన కాలము కూడా చాలా ఆయాసము, దుఃఖము, కన్నీరు, వేదన భరిస్తూ, ఏడుస్తూ, నిద్ర పట్టక, తెల్లవార్లు బెడ్ మీద అటు ఇటు తిరుగుతూ, ఇల్లంతా నడుస్తూ, ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ, పిల్లలకి ఏం జరుగుతుందో, నాకేం జరుగుతుందో, నా భర్తకి ఏం జరుగుతుందో, నా భార్యకి ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఏమవుతుందో, జరిగిన దాని గురించి ఎవరేమంటారో ఏడుస్తూ బ్రతకటమే. నెంబర్ 2. నెంబర్ 3, మూడోది, 90వ కీర్తన చెప్తున్న మూడో సత్యం ఏంటంటే మనిషి గురించి. నెంబర్ 3, లైఫ్ ఈజ్ షార్ట్ అండ్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రబుల్స్. అండ్ నెంబర్ 3, డెత్ ఈజ్ చేజింగ్ యూ. మరణము నిన్ను వెంటాడుతుంది. మరణము వెంటాడుతూనే ఉంది నిన్ను. మరణం వెంటాడుతూ ఉంది కాబట్టి నువ్వు అంటే మరణం నీ మీద చేయాలని ప్రతి ప్రయత్నము చేస్తూ ఉంది. ద డెత్ ఈజ్ చేజింగ్ అస్ ఈచ్ డే. ప్రతిరోజు కూడా మరణము మనల్ని వెంటాడుతూనే ఉంది. అది మరలా మరలా మనకి చాలాసార్లు ఈ కీర్తనలో చెప్తాడు. 90వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చున్నావు. అంటే ఏంటిది? ఏంటిది? మరణమే. మంటికి తిరిగి రండి అంటే అర్థం ఏంటి? మంటికి తిరిగి రమ్మంటే అర్థము ఆయన దగ్గరికి రమ్మని అడగట్లేదు. ఆయన చెప్పట్లేదు, ఆజ్ఞాపించట్లేదు. ఆయన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞ అంటాడు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చున్నావు. వాళ్ళు ఎక్కడ తిరిగి వస్తున్నారు? మట్టికి తిరిగి వస్తున్నారు. నువ్వు మట్టి నుండి చేసావు కదా, మట్టికి తిరిగి రమ్మంటే వాళ్ళు మట్టికి తిరిగి వస్తున్నారు. 5వ వచనం అంటాడు, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు అని ఉంది. నిద్రిస్తారంటే పడుకుంటారని కాదు, లేదా నిద్రపోతారని కాదు. బైబిల్లో నిద్రించెదరు అనే మాటకు అర్థం ఏంటంటే చనిపోతారు అనేటువంటిది. సో మరణము అనేటువంటిది మనల్ని ఎన్ని వైపులా ఎటు నుంచి ఎలా వెంటాడుతుందో చూడండి. 6వ వచనం అంటాడు, పొద్దున వారు మొలుస్తారంట, సాయంకాలంలో అది కోయబడి వాడబారును. అయిపోయింది. ఉదయం వచ్చినట్టు వచ్చేసాము, సాయంత్రం అయ్యేటప్పటికే మరలా మనము కనిపించట్లేదు. అంతేకాదు 10వ వచనంలో అంటాడు కదా, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 సంవత్సరాలు. తర్వాత ఏం జరుగుతుంది? 80 సంవత్సరాల తర్వాత? అయిపోయింది, టైం అయిపోయింది, టైం అప్. అలారం మోగుతుంది. అలారం మోగిందంటే అర్థం ఏంటంటే పిలుస్తున్నాడు ఆయన, వచ్చేయని. అయిపోయింది నీ టైము, వచ్చేయమని. ఇంతకీ ఏం అర్థమైంది మీకు ఈ 3 విషయాలు విన్న తర్వాత? మీలో చాలామంది అనలేను, అట్లీస్ట్ కొంతమంది అయినా కూడా అసలు మనిషి అంత బలవంతుడు లేడు, నా అంత శక్తిమంతుడు లేడు, నా అంత జ్ఞానవంతుడు లేడు, నా అంత ధనవంతుడు లేడు, నేను ఏమైనా చేయగలను, నేను భూమి మీద ఏమైనా చేయగలను,
నాకు దేవుడు అవసరం లేదు, నాకు ఎవరు అవసరం లేదు, నా ఓన్ స్ట్రెంగ్త్ ఎంతో మీకు తెలీదు అని మాట్లాడుతున్న మనిషికి దేవుడు చెప్తుంది ఏంటంటే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియదురా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియదు. ఏమన్నా బుద్ధి ఉందా నీకు? శూరుడు తన శౌర్యమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. వాట్ ఈజ్ మ్యాన్? మనిషి ఎవరు? చూడండి, బిబ్లికల్ ఆంథ్రోపాలజీ అంటే మనిషి ఎవరు అనేటువంటిది మీరు తెలుసుకోవాలనుకోండి, చదవండి 91 కీర్తన చదవండి. మనిషి ఎవరో తెలుస్తాడు మనకి. మీ దగ్గర ఎక్కువ టైం లేదండి. ఎవరి దగ్గర ఎక్కువ టైం లేదు, నా దగ్గర కూడా ఎక్కువ టైం లేదు, ఎవరి దగ్గర ఎక్కువ టైం లేదు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఎవరి జీవితాల్లో ఎంతమంది దేవుడు ఉగ్రతను అనుభవిస్తున్నారో కూడా మనకు తెలియదు. సో కాబట్టి మీరు ప్రార్థన చేయండి. దయచేసి నేను వాక్యం చెప్తుండగా మీరు అడగాల్సింది ఏంటంటే, అయ్యా, ఈ సత్యాలను అర్థం చేసుకొని ఈ సత్యాల ప్రకారం నేను నిర్ణయాలు తీసుకోవడానికి నాకు సహాయం చేయండి. సత్యం తెలియటం వేరు, కానీ దాని ప్రకారం నిర్ణయం తీసుకోవటంలోనే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము మనకు లేదనుకోండి, ఏం చేయాలి? ఆ జ్ఞానం మనకి దయచేయమని దేవుణ్ణి బ్రతిమలాడాలి. అయ్యా, ఇదంతా అర్థమైంది, నాకు విషయం అంతా అర్థమైంది, కానీ దాని ప్రకారం జీవించేటువంటి జ్ఞానము, ఆ జ్ఞాన హృదయము నాకు దయచేయని ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. మీరు చూడండి 91 కీర్తన 12వ వచనం చదవండి. 12వ వచనంలో ఏమంటాడు? 12వ వచనం ఒకసారి నేను చదువుతాను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఇంతకీ మీకు ఏమర్థం అవ్వాలో తెలుసా? ఈ 3 పాయింట్లు అర్థమైన తర్వాత, ఈ 3 పాయింట్లు మీకు అర్థమైన తర్వాత, అయ్యా, అసలు నేను ఎలా బ్రతకాలో నాకు సహాయం చేయని మీరు అడగాలి. నంబర్ 1. నంబర్ 2, నా దగ్గర ఇప్పుడు ఇంకొక ఇన్ని దినాలు ఉన్నాయి, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, వీటిని నేను ఎలా అరేంజ్ చేసుకోవాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకు సహాయం చేయని దేవుడిని అడుగుతున్నాడు. దేవుడిని ఏమని అడుగుతున్నాడు అంటే, నాకు విషయం ఏంటో అర్థమైంది, నాకు విషయం అర్థమైంది కాబట్టి ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని, ఆ అర్థం చేసుకున్న దాని ప్రకారం నా జీవితాన్ని ప్లాన్ చేసుకోవడానికి నాకు కృప దయచేయని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నేను చెప్పాను కదా, ఇదంతా ప్రార్థనే. ఈ సామ్ మొత్తం ప్రేయర్ చేస్తున్నాడు. ఈజ్ ప్రేయింగ్, ఈజ్ ఆస్కింగ్ గాడ్ హెల్ప్ మీ, నాకు జ్ఞానము దయచేయి, నాకు అర్థం చేసుకోవడానికి సహాయం చేయి, దాని ప్రకారం నేను ప్లాన్ చేసుకోవడానికి సహాయం చేయి. దినములు లెక్క పెట్టుకోమంటే అర్థము, ఈరోజు సండే, రేపు మండే, ఎల్లుండి ట్యూస్డే, లేకపోతే ఈ నెల ఫిబ్రవరి, వచ్చేది మార్చి, ఈ సంవత్సరం 25, వచ్చేది 26, ఆ లెక్క కాదు. లెక్క పెట్టుకోవడం అంటే అర్థము ఆ లెక్క కాదు. లెక్క ఏంటంటే, నీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి, పోనీ నీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నాయి, ఇంకా ఈ ఎన్ని రోజులతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దినములు లెక్క పెట్టుకున్నావు, ఓకే, దినములు 3450 అని వచ్చినాయి. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? 3450 అని రేపు 3450 కాదు, 3449 ఎన్నో ఉంటాయి కదా. సో ఒక రోజు తగ్గుతుంది, ఎల్లుండి ఇంకో రోజు తగ్గుతుంది. అదే చెప్తుంది ఇక్కడ. దినములు లెక్క పెట్టుకో అంటే అర్థము దినములు లెక్క పెట్టుకోవాలనే. సో మనకి అట్లీస్ట్ ఏమర్థమైంది? మనిషి ఎవరో అర్థమైంది. ఈ అర్థమైనటువంటి ఈ సత్యములో నుండి మనము ఏం చేయాలో కూడా మనకి అర్థమైంది. ఏం చేయాలంటే, నేను మరలా చెప్తున్నాను మీ అందరికి, మీరందరూ ఏం చేయాలో ఏం తెలియలేదనుకోండి, మీరేమి బాధపడకండి. మీరేం చేస్తారో తెలుసా? ప్రార్థన చేయండి. అయ్యా, ఈరోజు నాకు 3 విషయాలు తెలిసినాయి నా జీవితం గురించి. నా జీవితము చాలా తక్కువ కాలం అని తెలిసింది. 2 జీవిత కాలము నాకు బాధలేనని తెలిసింది. తర్వాత మరణము నన్ను వెంటాడుతుందని తెలిసింది. కాబట్టి నా దగ్గర, నా చేతిలో ఉన్న మిగిలిన సంవత్సరాలు, మిగిలిన దినాలు నేను ఎలా బ్రతకాలో, ఎలా వాడాలో మీరు నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనకి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత దేవుడిది. జీవితాన్ని భద్రం చేయాల్సిన బాధ్యత దేవుడిది. ప్రార్థనలో మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లో నుంచి ఆయన చేతుల్లో పెడుతున్నారు. ప్రార్థన చేయమని అడుగుతున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేయాలి. మనం చేసినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆయన కంట్రోల్లో తీసుకుంటాడు. ఆయన కంట్రోల్లో తీసుకొని ఏం చేయాలో మనకి అది చేస్తాడు. శ్రేష్టమైనది ఏదో, బెస్ట్ ఏదో, ఏం చేయాలో మిగిలిన రోజులన్నీ, మిగిలిన నెలలన్నీ, మిగిలిన సంవత్సరాలన్నీ ఆయన ప్లాన్ చేస్తాడు. ఆయన ప్లాన్ చేసి జాగ్రత్తగా నడిపిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన
చేయాలంట. సో ఇప్పుడు మన సైడ్ అయిపోయింది కదా, మన సైడ్ అయిపోయింది. నేను దేవుని సైడ్కి వెళ్దాం. మనకు అసలు దేవుడు ఎవరు? ఈ కీర్తన ప్రకారము దేవుడు ఎవరు? దేవుడు ఎవరు అనేటువంటిది కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, ఫస్ట్ దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది ఆయన గురించే. చూడండి, మీరు జువాలజీ చదివారనుకోండి, లేకపోతే జియాలజీ చదివారనుకోండి, లేకపోతే మెడిసిన్ చదివారనుకోండి, లేకపోతే ఇంజనీరింగ్ చదివారనుకోండి, మీరు తెలుసుకుంటారు. మీరు మెడిసిన్ చదివితే మనిషి గురించి తెలుసుకుంటారు, మనిషిలో ఉన్న భాగాల గురించి తెలుసుకుంటారు, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటారు. ఓషన్ ఇంజనీరింగ్ ఏదైనా చదివారనుకోండి, సముద్రాల గురించి తెలుసుకుంటారు. మీరు ఏం చదివినా కూడా ఆయన సృష్టిలో ఏదో ఒక పార్ట్ని మీరు తెలుసుకుంటారు. మీ జ్ఞానాన్ని ఆ పార్ట్కి లేకపోతే దాన్ని జాగ్రత్తగా భద్రం చేయడానికి మీరు వాడతారు. అంతే కదా. నేను అంటాను, అన్నిటికన్నా అల్టిమేట్ జ్ఞానము ఏంటంటే సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవుని గూర్చిన జ్ఞానము. అన్ని జ్ఞానాల కన్నా శ్రేష్టమైన జ్ఞానము, అన్ని జ్ఞానాల కన్నా అత్యున్నతమైన జ్ఞానము ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానము. దేవుడు ఎవరో మనకి తెలియాలి. సో దేవుడు ఎవరో మోషే చెప్తాడు. మరలా చెప్తున్నాను, ఈయన దేవునితో నడిచినటువంటి వ్యక్తి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, దేవుని చూసినటువంటి వ్యక్తి. ఈయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, దేవుడు ఎవరో చెప్తున్నాడు. కాబట్టి మనము కేర్ఫుల్గా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, ఫస్ట్ అంటాడు ఆయన నిత్యుడు అనేటువంటి మాట మనము చూస్తాము. 2వ వచనంలో ఉంటుంది, 90వ కీర్తన 2వ వచనము. ఆయన ఎవరు? నిత్యుడు, నిత్యము ఉన్నటువంటి వాడు. మనం ఆ మాట 2వ వచనంలో యుగ యుగములు నీవే దేవుడవు అనే మాట ఉంది కదా. సో ఆయన నిత్యుడు అనేటువంటి మాట నేను ఎందుకు అన్నానంటే, యుగ యుగములు ఆయనే ఉండువాడు, ఆయనే దేవుడు, యుగ యుగములకు దేవుడు ఆయనే. అంటే అర్థం ఏంటంటే 60 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి మనుషులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. రాజులు పుడతా ఉంటారు, రాజులు చనిపోతూ ఉంటారు. సామ్రాజ్యాలు వస్తూ ఉంటాయి, సామ్రాజ్యాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ భూమి ఆకాశము పుడుతుంది, వెళ్ళిపోతుంది. కానీ ఆయన మాత్రం శాశ్వతంగా ఎప్పుడు ఉండేటువంటి దేవుడు. ఆయన, మరలా చెప్తున్నాను, ఆయన ఒక్కడే ఉన్నవాడు, ఆయన ఒక్కడే అనువాడు, ఆయన ఒక్కడే మొదటివాడు, ఆయన ఒక్కడే కడపటివాడు. నిత్యుడు అనే మాట అర్థం కావాలనుకోండి, మేబీ మీకు ఇంకొక విధంగా ఈ కీర్తనలో నుంచి చూపిస్తాను. ఆయన నిత్యుడు అనేటువంటి మాటకి అర్థం ఏంటి? ఆయన ఎప్పుడు ఉన్నటువంటి వాడు. బేసికల్గా ఆయన తరతరములు, ఆ మాట ఉంది కదా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరములు నిలబడే నివాస స్థలము దేవుడు అంటే అర్థము, తరాలు గతించిపోతున్నాయి, జనరేషన్స్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కానీ ఆయన మాత్రం అక్కడే నివాస స్థలంగా ఉన్నాడు. ఆయన అక్కడే నివాస స్థలంగా ఉన్నాడు. ఎవరైనా కూడా వెళ్ళి ఆయనలో దాక్కోవాలనుకుంటే, ఆయన నివాస స్థలంగా చేసుకోవాలనుకుంటే ఆయన అందుబాటులో ఉన్నాడు. కానీ తరాలు మాత్రం వస్తున్నాయి, వెళ్తున్నాయి. సామ్రాజ్యాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. రాజులు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఆయన మాత్రం మారకుండా అక్కడే ఉన్నాడు. అందుకే తరతరములకు, ఇందాక పాటలో కూడా మనం పాడాం కదా, తరతరములకు మాకు దేవుడు నువ్వే. ఆయన ఇప్పుడు ఉండేటువంటి వాడు. మీరు చూడండి, ఇది కంపారిజన్ చేయడానికి ముందు నేను జస్ట్ ఆయన ఎవరు అనేటువంటిది ఇంకొక మాట కూడా నేను చదువుతాను, మీకు అర్థమవుతుంది. 4వ వచనం చూడండి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. ఆయనకి 1000 సంవత్సరాలు అంటే ఏంటి? ఆయనకి వన్ డే, నిన్నటి దినము అంటే ఏంటి? రోజు అనుకున్నాం. అంటే ఆయనకు 1000 సంవత్సరాలు మనకు ఒక రోజు ఫీల్ అయినట్టు అనిపించింది అనుకోండి. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? అసలు ఎవరైనా? అంతేకాదు, ఆయనకు 1000 సంవత్సరంలో ఒకరోజు నిన్నటి దినం వల్లే కాదండి. ఇంకొక మాట కూడా ఉంది, ఒక పోలిక కూడా ఉంది. రెండో పోలిక, ఒక పోలిక 1000 సంవత్సరాలు అన్నాడు, నిన్నటి దినం అన్నాడు. ఇంకొక పోలిక ఏమన్నాడు? రాత్రి అందలి ఒక జాము వల్లే ఉందన్నాడు. చూసారండి? అంటే ఇంకా ఆయనకి ఎలా ఉందంటే, 1000 సంవత్సరాలు ఆయనకి రాత్రి అందు ఎన్ని జాములు ఉంటాయి డిస్కషన్ వద్దు, కానీ రాత్రి అందు నేను అనుకుంటాను 3 జాములు ఉంటాయి. రాత్రికి 3 జాములు, 4 గంటలు 4 గంటలు 4 గంటలు, 6 గంటల నుంచి 10 గంటల వరకు, 10 గంటల నుంచి 2 గంటల వరకు, 2 గంటల నుంచి 6 గంటల వరకు. రాత్రిని 3 జాములుగా డివైడ్ చేస్తారు. ఈ జాముల స్టోరీ ఏంటంటే,
బేసికల్గా అంటే ఎందుకు 4 గంటలు చేస్తారంటే సైనికులు పోస్ట్ దగ్గర నిలబడి తెల్లవారులు కావలి కాయాలి కాబట్టి కావలి కాసేటప్పుడు జాములు ఉంటాయి. ఓకే, నా డ్యూటీ అయిపోయింది, నా డ్యూటీ 4 గంటలు, నేను పడుకుంటాను, మళ్ళీ మీరు వచ్చి 4 గంటలు మీరు కావలి కాయండి. అంటే అర్థం ఏంటి? ఒక జామ్ అంటే ఎంత? 4 గంటలు. ఆయనకి 1000 సంవత్సరాలు 4 గంటలలాగా ఉందనుకోండి, ఎవరాయన అసలు? ఆయన నిత్యుడు అనే మాట మాట్లాడుతున్నాను, తరతరములు ఉండేవాడని మాట్లాడుతున్నాడు, ఆయన యుగయుగములు ఉండేవాడని మాట్లాడుతున్నాం. ఆయనకి టైము మనకి 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు అంటే ఆయన ఏమంటున్నాడంటే 10,000 సంవత్సరాలు అంటే ఏంటి, 1000 సంవత్సరాలు అంటే ఏంటి? మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన నిత్యుడు అనే మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఆయనకి మూమెంట్స్ ఆఫ్ సక్సెషన్ మనలాగా నిన్న మొన్న ఈరోజు అలా ఉండదు ఆయనకి. ఆయన దానికి బయట ఉన్నాడు. నిన్న మొన్న ఈరోజు ఆయన ఓకే సృష్టిలోకి వస్తాడు, ఆయనకి తెలుసు మనం టైంని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో మనకు తెలుసు. కానీ ఆయనకి టైం బౌండ్ కాదు. ఆయనకి టైం ఒక స్లేవ్. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, ఫర్ హిమ్ టైమ్ ఈజ్ ఈ స్లేవ్ అండ్ ఇట్ డస్ హిస్ జాబ్, దట్స్ ఇట్. హీ హ్యాస్ నో టైం లిమిటేషన్. ఆయనకి టైం అనేటువంటిది ఏం లేదు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు, ఎప్పుడూ ఉన్నటువంటి వాడు. మీరు చూడండి, మీరు ఎవరైనా కూడా ఏ తెలివిగలవాడని ఏం చేస్తాడంటే, ఓ నేనేమో చాలా తక్కువ టైం నాకు ఉంది భూమి మీద, నాకున్న 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు, చాలా షార్ట్ టైం ఉంది నాకు. ఇదిగో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, యుగయుగములు నివసించేవాడు, ఆయన్ని పట్టుకుంటే నా జీవితం మంచిగా ఉంటుంది అనేటువంటి ఆలోచన, ఆ జ్ఞానము మనిషికి రావాలి కదా. మనిషికి రావాలా వద్దా? మనిషికి ఏమని రావాలి? అరే నిత్యము స్థిరంగా నిలబడేటువంటిది ఈ కొండలు కాదు, ఈ సముద్రాలు కాదు, ఈ సూర్యుడు కాదు, ఈ నక్షత్రాలు కాదు, వీటన్నిటినీ చేసిన వాడు, వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి వాడు, కాలానికి అతీతుడు, యుగయుగములు జీవించువాడు, ఆయనకి 1000 సంవత్సరాలు ఒక జాము వల్లే ఉంది. ఆయనను పట్టుకుంటాను నేను అనేటువంటి జ్ఞానం అన్న మనకు ఉండాలి కదా. నేను ఆయన పట్టుకుంటాను, ఆయనని నేను ఆశ్రయంగా చేసుకుంటాను, ఆయన రెక్కల కింద నన్ను నేను దాచుకుంటాను, ఆయన నన్ను భద్రపరుస్తాడు, నా కోసం ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకి దిస్ ఇస్ ఆల్ నథింగ్ అనేటువంటి థింకింగ్ మనిషి హార్ట్లోకి లోపలికి వెళ్ళాలి కదా. వెళ్ళట్లేదు అంటున్నాను. నేను చెప్తుంది ఏంటంటే, మనిషి ఆ జ్ఞానం ఉంది కానీ, అరే మనిషి అంటే ఎవరు అనేటువంటి జ్ఞానం ఉంది కానీ, అరే నేను ఎంత మంచి ఆపర్చునిటీ నాకు నా దేవుడు ఉన్నాడు కదా, నా దేవుడిని పట్టుకోవచ్చు కదా నేను అనేటువంటి ఆలోచన మనిషికి కలగట్లేదు. మనిషి తను సార్వభౌముడు అనుకుంటున్నాడు, సమస్తము తన చుట్టూ తిరుగుతుంది అనుకుంటున్నాడు, ఆకాశము తన కోసం ఉంది అనుకుంటున్నాడు, భార్యా బిడ్డలు తన కోసం ఉంది అనుకుంటున్నాడు, భర్త బిడ్డలు తన కోసం ఉంది, సమస్తము నా కోసమే ఉన్నాయి అనేటువంటిది. అంటే మ్యాన్ సెంటర్డ్ ఎంటైర్ యూనివర్సు మనిషి చుట్టూ తిరుగుతుందని మనిషి అనుకుంటున్నాడు, కానీ తిరగట్లేదు. అది ఎప్పుడు ఈ మనిషి తెలుసుకుంటాడో, ఎప్పుడు అర్థం చేసుకుంటాడో, తన జీవితాన్ని ఎప్పుడు దేవుడికి ఇస్తాడో మనము ప్రార్థన చేస్తూ వేచి ఉండాల్సిందే తప్ప, ఆ జ్ఞానము ఆ మనిషికి అవసరము. ఆ జ్ఞానము ఆ మనిషికి అవసరము. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. సో మన దేవుడు ఎవరు అని సామ్ 90 చెప్తుందంటే, ఆయనంట నిత్యుడు, యుగయుగములకు దేవుడు నువ్వే, తరతరములకు నివాస స్థలము నువ్వే. అసలు నిజంగా నేను అనుకుంటాను, నాకేమనిపిస్తుందంటే, మోషే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము దగ్గరుండి చెవులు పెట్టి ఆ ప్రార్థన విని, అయ్యా నాకు కూడా ఇలాంటి ప్రార్థన కలిగిన జీవితం నాకు దయచేయి, ఇలాంటి మీ దాసుడిలాగా, మీ దైవజనుడిలాగా నేను ప్రార్థన చేయగలిగినట్లు మీరు నాకు సహాయం చేయండి. నాకు అందరికన్నా, అన్నిటికన్నా ఈ దుఃఖంలో, ఈ కన్నీటిలో, ఈ మరణంలో, ఈ నాశనంలో, ఈ ఉన్న తక్కువ సమయంలో ప్రభువా స్థిరంగా కనపడుతున్న వ్యక్తి నువ్వు ఒక్కడవే. అన్నీ మారుతున్నాయి, నువ్వు మాత్రం మారనివాడు. యు ఆర్ సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. నిన్న ఎప్పుడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నాయన, నిన్ను నేను పట్టుకుంటానని మనిషి అనగలిగాడు అనుకోండి, ఆ జ్ఞానం మనిషికి వచ్చింది అనుకోండి, యు ఆర్ సేఫ్. నేను నెక్స్ట్ వీక్ మెసేజ్ ఎండింగ్లో మీకు చెప్తాను దేవుడు ఎంత కృపగలవాడో చెప్తాను. ముందు నన్ను కీర్తన అంతా మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. ఎందుకంటే దేవుడు ఎంత కృపా కనికరములు గలవాడో మనము లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. బట్ ట్రై టు అండర్స్టాండ్ ఆయన మైండ్, ఆయన హార్ట్, ఆయన ఎవరు అనేటువంటిది మీరు తెలుసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. నేను చూపిస్తూ ఉండగా, ఆయన ఎవరు? నిత్యుడు. మనమెవరు? మనం ఆయనకి 1000 సంవత్సరాలే 4 గంటలలాగా ఉన్నాయి అనుకోండి. 1000 సంవత్సరాలు 4 గంటలలాగా ఉంటే 80 ఏళ్ళు ఎన్ని గంటలలాగా ఉంటుంది ఆయనకి?
ఆలోచించండి. ఓ, డానియేల్ సూర్య పుట్టాడా? అవునా? డానియేల్ సూర్య వెళ్ళిపోయాడా? అయిపోయిందా? పుట్టాడా, వెళ్ళిపోయాడా? అదే 2 ఆయన ఎవరు అనేటువంటిది. ఆయనంట నిత్యుడగు దేవుడంట. 2 ఆయన నివాస స్థలంగా ఉండటానికి కూడా ఇష్టపడుతున్నాడంట. నివాస స్థలము అనే మాట ఉంది కదండి, మొదటి వచనంలోనే ఉంది. నివాస స్థలము, నివాస స్థలం అంటే ఎవరైనా కూడా వచ్చి నేను నీ దగ్గర నివాసం ఉంటానంటే రానిస్తాడంట. ఎవరైనా వచ్చి నేను నీ దగ్గర నివాసం ఉంటానంటే ఆయన నివాసముగా ఉండనిస్తాడు వాళ్ళని. ఆయన నివాస స్థలము మనందరికీ తెలుసు. మనందరికీ నివాసాలు ఉన్నాయి. మనము ఆ నివాసాల్లో నివసిస్తున్నాము, మనందరికీ తెలుసు. మనము రకరకాల నివాసాలు ఉన్నాయి మనందరికీ. కొంతమందికి చిన్న ఇళ్ళు ఉన్నాయి, కొంతమందికి పెద్ద ఇళ్ళు ఉన్నాయి, కొంతమంది ప్యాలెస్లో ఉన్నాయి. ఏకంగా మనము సామ్రాజ్యాలను, రాజులను చూసామనుకోండి, ప్రపంచంలో పెద్ద పెద్ద ప్యాలెస్లు, ఒక ప్యాలెస్ కాదు చాలా ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఒక చక్రవర్తి ఒక ప్యాలెస్తో సంతోషంగా లేకుండా వింటర్ క్యాపిటల్ అని, తర్వాత సమ్మర్ క్యాపిటల్, రకరకాల ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఉన్నాయి. మీరు ప్రపంచంలో చాలా ప్యాలెస్లు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళకి నివాస స్థలాలే. మీ అందరికి కూడా ఇళ్ళు ఉన్నాయి. 1 బెడ్రూమ్ నుంచి, 2 బెడ్రూమ్ నుంచి, 3 బెడ్రూమ్ నుంచి, 4 బెడ్రూమ్ నుంచి, ఇండిపెండెంట్ హౌస్ నుంచి చాలా ఇళ్ళు ఉన్నాయి. మీ అందరికి కూడా నివాస స్థలం ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, అన్ని నివాస స్థలాల కన్నా కూడా శ్రేష్టమైన నివాస స్థలము దేవుడు. దేవుణ్ణి ఎవరైతే వారి నివాస స్థలంగా చేసుకోవటానికి ఇష్టపడతారో ఆయన వాళ్ళకి నివాస స్థలంగా ఉండటానికి కూడా ఇష్టపడుతున్నాడు. నిజానికి ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే, ఆయనను గనక ఎవరైనా నివాస స్థలంగా చేసుకోవడం అలవాటు చేసుకుంటే తరతరములు ఆయననే నివాస స్థలంగా చేసుకోవడానికి కూడా ఇష్టపడతారండి. నిజంగా ఆయన ఏమంటున్నాడు చూడండి, మోషే ఏమంటున్నాడు, తరతరములకు నీవే మాకు నివాస స్థలము. నేను ఇంకా మీకు వచనాలు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బై ద వే, నేను ఎక్స్పోజిషన్లోకి రాలేదు. ఇంకా నేను వచనం వివరించడం దానికి రాలేదు. నేను నివాస స్థలం అంటే ఏంటి, నివాస స్థలంలో ఏముంటుంది, ఏం జరుగుతుంది, అదంతా ఎక్స్ప్లెనేషన్లో వస్తాను. బట్ నేను దేవుడు ఎవరో చెప్తున్నాను. దేవుడు ఎవరు అంటే మనుషులకు నివాస స్థలముగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మనము ఆయనను నివాస స్థలంగా చేసుకోవచ్చు. నెంబర్ 3, మూడోది, దేవుడు ఎవరు అంటే మనకి ఏమర్థమవుతుందంటే, పుట్టుక అనే మాట ఉందండి 2వ వచనంలో. పుట్టుక 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 అంటే తెలుసు కదా, బర్త్, కలుగు చేయటం. ఇక్కడ రెండిటిని పుట్టుకతో మాట్లాడాడు. ఒకటి పర్వతములు పుట్టినాయి అంట, 2 భూమి లోకము పుట్టిందండి. మీరు గుర్తుపెట్టుకోండి, సమస్తము కలిగినవే, పుట్టినవే. ఆయన ఒక్కడే కలగనివాడు, పుట్టనివాడు. సో ఆయనే చేశాడు వీటన్నిటిని కలిగిన. ఇప్పుడు పర్వతములు పుట్టక మునుపు ఎవరు పర్వతములను పుట్టించింది? మీరు బైబిల్ చదవండి. బైబిల్ చదివితే చాలాసార్లు మనకు అర్థమవుతుంది. పర్వతములను కలుగు చేసిన వాడు ఆయనే, సముద్రములను కలుగు చేసిన వాడు ఆయనే, ఆకాశమును కలుగు చేసిన వాడు ఆయనే, నక్షత్రములను కలుగు చేసిన వాడు ఆయనే. సో అన్ని పుట్టుక కారణం ఆయనే, మనం పుట్టుక కూడా కారణం ఆయనే. కానీ ఇక్కడ భూమి లోకము పుట్టుక మునుపు అనే మాట వాడాడు కదా. పుట్టుక మునుపు యుగయుగములకు దేవుడు నువ్వే అంటే అర్థం ఏంటంటే, ఆయన సృష్టి లేనప్పుడు, సృష్టి ఏమీ లేనప్పుడు ఆయన ఉన్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, సృష్టి అంతా కలగటానికి కూడా కారణము ఆయనే. పుట్టుకకు కారణము ఆయనే. దేవుడు పుట్టినవాడు కాదు, కలిగినవాడు కాదు, ఆయన ఉన్నవాడు అనేటువంటిది మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సముద్రములు పుట్టినాయి, పర్వతములు పుట్టినాయి, సూర్యుడు పుట్టాడు, చంద్రుడు పుట్టాడు, నక్షత్రాలు పుట్టినాయి, కానీ ఆయన మాత్రం అవన్నీ లేనప్పుడు ఆయన ఉన్నాడు అంటున్నాడు కదా. ఆయన ఏమంటున్నాడు? పర్వతములు పుట్టుక మునుపు, భూమి లోకమును పుట్టుక మునుపు, యుగయుగములకు నీవే దేవుడు అంటే అర్థం ఏంటి? ఆయన ఒక్కడే పుట్టనివాడు, ఆయన ఒక్కడే ఉన్నటువంటి వాడు. ఉన్నవాడు, అనువాడు అంటాం కదా. ఆ మాటకు అర్థం ఏంటంటే, నిజానికి నిత్యుడు అని చెప్పొచ్చు, కానీ నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, ఆయన సమస్తము కలిగినవి కానీ ఆయన మాత్రం కలిగినవాడు కాదు. సమస్తము పుట్టినవి కానీ ఆయన మాత్రం పుట్టినవాడు కాదు. ఆ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఆయన మనం 3వ వచనం నుంచి చూసామనుకోండి, మనుషులతో సంబంధాల గురించి మాట్లాడుతున్నాను ఈ పాయింట్లో నేను. ఆయన మనుషుల్ని వెనక్కి రమ్మంటే మనుషులు వెనక్కి వెళ్ళిపోతారంట. నువ్వు వచ్చేసి అయిపోయింది నీ టైం అన్నాడంటే ఆయన వెనక్కి పిలవగలడు. ఎలాగైతే నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడో, నిన్ను ఎప్పుడైతే పిలవాలనుకున్నాడో ఆయన పిలవగలడంట, నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు అంట. సో మనల్ని వెనక్కి తీసుకెళ్ళేవాడు ఆయనే. 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం.
6వ వచనం 3, 4, 5, 6 చెప్తున్న పాయింట్ ఒకటి ఏంటంటే, ఆయన మనల్ని పిలుస్తాడంట, వచ్చేయి నీ టైం అయిపోయిందని. మనం వెళ్ళిపోతామంట. ఆయనే పిలుస్తాడంట. బై ది వే, మరణము ఆయన పిలవకుండా రాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన సమస్తమును తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తూ ఉన్నాడు. అంటే మనం మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు సృష్టిని చేయటమే కాదు, ఆ సృష్టి అంతా కూడా ప్రతిదినము అది ఎలా పనిచేయాలో అలా పనిచేసే విధంగా పట్టుకుంటుంది ఆయనే. అంతేకాదు, నా లోపల ఉన్నటువంటి 30 ట్రిలియన్ సెల్స్ని కూడా జాగ్రత్తగా పట్టుకుంటుంది కూడా ఆయనే. పట్టుకోకుండా ఈరోజు 30 ట్రిలియన్ సెల్స్కి ఒక ఆజ్ఞిచ్చాడు అనుకోండి, అయిపోయింది, మీ పని మీరు ఆపేయండి, అతన్ని కిందకు పంపించేయండి అన్నాడు అనుకోండి భూమిలోకి, ఈ 30 ట్రిలియన్ ఏం చేస్తాయి? వదిలేస్తాయి. అంటే మీరు చూడండి, ఈ 30 ట్రిలియన్ దేవుడు కంట్రోల్లో లేవని మీరు ఎవరన్నా అనుకుంటున్నారేమో. దయచేసి అలా అనుకోకండి. ఆయన సృష్టిలో, ఆయన చేతుల్లో లేనిది, ఆయన మాట వినంది ఏదీ లేదు, ఇంక్లూడింగ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఇన్ యువర్ ఓన్ బాడీ. మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్సే కదండి. సెల్ బయాలజీ అని చదువుతారు కదా మీరు. సెల్స్ స్లోగా టిష్యూస్ అవుతాయి, టిష్యూస్ నుంచి మనం ఆర్గాన్స్ వస్తాయి కదా. సో బేసిక్ లెవెల్లో మనం ఏంటి? సెల్లే. కణం అంటామా? కణము. ఈ కణాలకు ఆయన ఆజ్ఞించాడు అనుకోండి, నువ్వు వచ్చేసేయని. ఈ కణాలు ఆయన మాట ఏంటి అంటే వదిలేస్తాయండి, అంతే, అయిపోయింది. మనం వెళ్ళిపోతాం వెనక్కి, మళ్ళీ మట్టి దగ్గరికి. అంతేకాదు, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, దేవుడు మనిషి చేస్తున్న ప్రతి పనిని గమనిస్తున్నాడంట, చూస్తున్నాడంట. ఏ లెవెల్లో చూస్తున్నాడంట అంటే, మనం చేసే, చూడండి, మనం లెవెల్ రకరకాలుగా పాపం చేస్తుంటాం. కొన్ని బయటికి చేస్తుంటాము, కొన్ని నోటి ద్వారా చేస్తుంటాము, కొన్ని మనసులో చేస్తుంటాము, కొన్ని సీక్రెట్గా చేస్తుంటాము. ఇవన్నీ మనుషులకు తెలియకపోవచ్చు. ప్రాబబ్లీ నీతో, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలియకపోవచ్చు నువ్వేం చేస్తున్నావు. కానీ దేవుడి విషయంలో అలా కాదు. ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసు, ఎన్నిసార్లు వెళ్ళావో తెలుసు, ఏం చేస్తున్నావో తెలుసు, ఎందుకు చేస్తున్నావో కూడా ఆయనకు తెలుసు. అంటే నీ హృదయం లోపల ఆ నిర్ణయానికి, నువ్వు అలా పాపం చేయడానికి కారణం ఏంటో కూడా ఆయనకు తెలుసు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకు తెలియంది ఏమీ లేదు. 8వ వచనం చదవండి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నావు. ఎంత ఎక్స్టెంట్కి తెలుసు అంటే ఆయనకి, ఆయన మన లైఫ్ ఎవ్రీ డీటెయిల్ తెలుసు. ఎవ్రీ డీటెయిల్ తెలుసు, ఎవ్రీ థాట్ తెలుసు. థాట్ క్రియేట్ అవ్వకముందే ఆయనకి తెలుసు, సమస్తము తెలుసు. అంటే అర్థం ఏంటంటే, ఆయన మనల్ని గమనిస్తున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. చూడటమే కాదు, మనం చేసే ప్రతి పాపానికి ఆయన శిక్షిస్తున్నాడు కూడా. ఆయన సైలెంట్గా లేడు. మీరు గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో చాలా కన్నీటికి, వేదనకు కారణము మనము దేవుడి మీద చేసిన తిరుగుబాటే. మన పాపమే మన జీవితాల కన్నీళ్ళు కారణము. సో ఎవరైనా కూడా దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకుని, ఆయన మీద తిరుగుబాటు చేయకుండా, ఆయనను హత్తుకొని ఆయన రెక్కల క్రింద మీరు బతకండి, మంచి సంవత్సరాలు మీకు ఉంటాయి. మీరు లేదు, ఆయన వదిలేస్తాను, ఆయన వద్దు అని తిరుగుబాటు చేసి బతకండి, మీ జీవితాల్లో ఏమనుభవిస్తారో మీరు చూడండి. సో అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఆయన మొట్టమొదటిది ఆయన నిత్యుడు దేవుడు. 2 ఆయన నివాస స్థలంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. 3 ఆయన కలిగిన వాడు కాదు, ఆయన ఉన్నవాడు. 4 ఆయన మనిషిని వెనక్కి రా అంటే మనిషి చనిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. 5 మనిషిలో ఏముందో, మనిషి జీవిత కాలం అంతా ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో దేవుడికి అన్నీ తెలుసు. నిజానికి ఇంకొక మెయిన్ పాయింట్ 90వ కీర్తన దేవుడి గురించి చెప్పేది ఏంటంటే, ఆయన ప్రార్థన వినే దేవుడు అంట. ఆయన ప్రార్థన వినే దేవుడు. నిజానికి 90వ కీర్తన అంతా ఏంటి? ప్రార్థన. మరి ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? దేవుడికి చేస్తున్నాడు. మోషే ఎవరికి చేస్తున్నాడు? దేవుడు చేస్తున్నాడు. ఆ దేవుడు చేసే ప్రార్థన కూడా, ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన దేవుడిని ఏం చేస్తాడులే అని మీరు అనుకుంటున్నారేమో. నిజానికి ఆయన ప్రార్థన చూడండి ఏమని చేస్తున్నాడు. 13వ వచనంలో అంటాడు, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు, నీ సేవకులను చూసి సంతాపపడుము. బ్రతిమలాడుతున్నాడు, నీ కోపం ఇంకా ఆ ప్రభు మా మీద, మమ్మల్ని కనికరించి ప్రభు అని బ్రతిమలాడుతున్నాడు దేవుణ్ణి. అంటాడు 14వ వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ప్రార్థన ఏమంటున్నాడు? ప్రతి ఉదయము నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు అంటున్నాడు. 15వ వచనం, నీవు మమ్మల్ని శ్రమించిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏళ్ల కొలది
మమ్మను సంతోషపరచుము అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. నీ సేవకులకు నీ కార్యములను కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావమును చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఇదంతా ప్రార్థనే. ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనే దానికి వెళ్ళడానికి ముందు దేవుడు ప్రార్థన వింటున్నాడు. ప్రార్థన వినేటువంటి దేవుడు మన దేవుడు. ఎవరైతే ఆయనకు మొరపెడతారో, ఎవరైతే ఆయన సహాయం కోరుతారో, ఎవరైతే ఆయన కృపను కోరుతారో, ఎవరైతే ఆయన వాత్సల్యాన్ని కోరుతారో, ఎవరైతే నెమ్మదిని సంతోషాన్ని కోరుతారో, ఎవరైతే స్థిరపరచమని అడుగుతారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థన విని వాళ్ళని కనికరిస్తాడు. ఇక్కడ చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మంచి జీవితం జీవించాలనుకోవాలి కదా. మనం ఉన్న సంవత్సరాలు ఏం చేసుకోవాలి? ఆ దినములు లెక్క పెట్టుకొని ఆ దినములు మంచిగా బ్రతకాలనుకోవాలి. మంచిగా బ్రతకాలంటే ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ప్రతి దినము అడగాలి, ప్రభువా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇక్కడ సహాయం చేయి, నాకు అక్కడ సహాయం చేయి, నాకు కృప చూపించి ప్రభువా. నువ్వు రోజు వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వింటాడంట. ఆయన ప్రార్థన విని ఆ ప్రార్థనకు సమాధానము దయచేస్తాడు. సో అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మొట్టమొదట ఆయన ప్రార్థన వినే దేవుడుగా మనం 90వ కీర్తనలో చూస్తాము. అంతేకాదు ప్రార్థన వినే దేవుడు మాత్రమే కాదు, ఆ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా కూడా మనం చూస్తున్నాం. ఆయన వింటం కాదు. మీరు అడగండి. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందట్లేదు. మీరు అడగండి. అడిగితే దేవుడు తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. చూడండి, మనలో ఎవరైనా వెళ్ళి అయ్యా నేను నిన్నే నివాస స్థలంగా చేసుకుందాం అనుకుంటే నువ్వు నా దగ్గర రావడానికి వీలేదని నెట్టేస్తాడు దేవుడు? నెట్టడు దేవుడు. నువ్వు శ్రేష్టమైనది అడిగావు, బెస్ట్ అడిగావు ఆయన్ని. ఆయన చాలా సంతోషిస్తాడు. నేను పాపం చేయను ప్రభువా, నీ మాట వింటానానండి. ఏమంటాడు ఆయన? నువ్వు నా మాట విను అంటాడు. ప్రభువా నాకు బెస్ట్ సంవత్సరాలు ఇవ్వు ప్రభువా. నిజంగా ఈ ప్రార్థనలో ఒక మాట నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే, కొంతమంది జీవితాల్లో చాలా సంవత్సరాలు వ్యర్థమైపోతాయి, వేస్ట్ అయిపోతాయి. ఎలా వేస్ట్ అయిపోతాయి అంటే, ఆ సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పాపం వలన దేవుడు శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. కొంతమంది సంవత్సరం అనుభవిస్తారు, కొంతమంది 2 సంవత్సరాలు అనుభవిస్తారు, కొంతమంది ఇంకా ఎక్కువ అనుభవిస్తారు. కన్నీడు, వేదన, బాధ, చీకటి, అసలు బతకటం ఎందుకు అనిపించేటువంటి సంవత్సరాలు కొంతమంది జీవితాల్లో అనుభవిస్తారు. ఈయన ఒక మాట అన్నాడు, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ప్రార్థనలో ఒక పాయింట్ చూడండి. 15వ వచనం, నీవు మమ్మను శ్రమ పరచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. అంటే అర్థం ఏంటి? మేము పోగొట్టుకున్న టైము, పోగొట్టుకున్న సంవత్సరాలు మరలా మాకు తిరిగి దయచేయి. చూడండి ఎంత మంచి ప్రార్థన. చూడండి, మా జీవితం పాడైపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం మొక్కలైపోయింది, అసలు నా జీవితానికి ఇంకా హోప్ లేదని అనుకునే వాళ్ళకి ఆ వచనము ఏమని అడుగుతున్నాడు దేవుడిని? ప్రభువా నాకు నెమ్మదిని, మంచి సంవత్సరాలు, ఎంతైతే పోగొట్టుకున్నానో అవన్నీ మళ్ళీ నాకు తిరిగి దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. సో ప్రార్థన, మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. అంతేకాదు ప్రార్థనకు సమాధానము ఇచ్చేటువంటి. ఆయన సమాధానంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. అద్భుతాలన్నీ అంటే చాలా గొప్ప కార్యాలు ఉన్నాయి. ఆ గొప్ప కార్యాలన్నీ నేను వర్ణిస్తాను మీకు. నిజానికి ఆ వర్ణన దగ్గరికి మనం రాలేదు, ఇంకా వర్ణిస్తాను. ఆయనకి ఎలాంటి ప్రార్థన మనం చేయాలి, ఈ చిన్న జీవితంలో, ఈ కష్టమైన జీవితంలో, మరణం వెంటాడుతున్న జీవితంలో మనం బెస్ట్ చేయగలిగింది ఏంటో తెలుసా అండి? ప్రార్థనే. మనము బెస్ట్ దేవుడి కోసం బ్రతకాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థనే చేయాలి. నేను 2 పాయింట్లు చూపించాను మీకు. ఒకటి 90వ కీర్తన ప్రకారం మనిషి ఎవరో చూపించాను. 90వ కీర్తన ప్రకారం దేవుడు ఎవరో చూపించాను. ఇంకొక పాయింట్ ఉంది, చెప్పి నేను ఎండ్ చేస్తాను. అదేంటంటే, అసలు ఈ ప్రార్థన, ఈ కీర్తన మోషే ఎందుకు రాశాడు అనేది ఒక క్వశ్చన్. రెండవ ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు రాశాడు? ఆయనకి ఇలాంటి ప్రార్థన చేసి దాన్ని కీర్తన రూపంలో రాయాలని అసలు ఆయనకి ఎందుకు అనిపించింది? అంటే పరిశుద్ధాత్ముడు ఆయన ప్రేరేపించాడు, నిజమే. ఆయన ప్రేరేపించాడు కాబట్టి రాశాడు, నిజమే, కరెక్టే. కానీ దీని వెనకాల ఏమైనా కారణం ఉందా? రీజన్ ఏం చెప్పట్లేదు ఇక్కడ మనకి. 4వ బుక్ చతుస్కందము 4th బుక్ స్టార్ట్ అవుతుంది కీర్తనలో. దాని కింద దైవజనుడు అని మోసే చేసిన ప్రార్థన అని ఉంది, కానీ అంతకుమించి ఏం లేదు అక్కడ. ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు? ఇంపార్టెంట్ ట్రూత్
మోషే తన జీవిత కాలంలో దేవుడితో నడిచి ఆయన చెప్పాలనుకుంది మనందరికీ ఇంతేనా? అసలు ఎందుకు రాశాడు, ఏది కాంటెక్స్ట్ అనేటువంటిది మనము అర్థం చేసుకుంటే చాలా రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. ఎప్పుడు రాశాడు, ఏం రాశాడు అనేటువంటిది. కొంతమంది సంఖ్యాకాండం 13 అధ్యాయము బ్యాక్గ్రౌండ్లో జరిగిందంటారు. ఆయన వేగువారిని పంపిస్తాడు కదా, 12 మందిని మీరు కనాను దేశం చూసి రండి, అక్కడ ఎవరున్నారో, ఎలాంటి ఇళ్ళు ఉన్నాయో, ఎలాంటి పంటలు ఉన్నాయి, ఏమున్నాయో చూసి రండి, దేవుడు మనకి ఇస్తానన్నటువంటి దేశము అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి 12 మంది చూసి తిరిగి వస్తారు. మీకు తెలుసు కదా, సంఖ్యాకాండం 13 అధ్యాయం 14 అధ్యాయం. తిరిగి వచ్చినప్పుడు మెజారిటీ ఏం చెప్తారు, మనం వెళ్ళలేము, 10 మంది అనుకుంటారు, 10 మంది నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారు. ఇద్దరే, కాలేబు యెహోషువ ఇద్దరు మాత్రమే పాజిటివ్ చెప్తారు. ఆ 10 మంది చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు మీరు ఎలా స్పందిస్తారో మీకు తెలుసు కదా, చాలా కోపం వచ్చేస్తాడు. మేము ఐగుప్తులో ఉండేవాళ్ళం, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపుతారా, మేము అనవసరంగా వచ్చాము, మమ్మల్ని ఇప్పుడు ఎవరు అక్కడికి వెనక్కి తీసుకెళ్తారు ఐగుప్తు. అసలు వాళ్ళు పిచ్చి పిచ్చిగా దేవుడి మీద తిరుగుబాటు చేసి మాట్లాడారు. అంటే విశ్వసించలేదు, దేవుడిని నమ్మలేదు. అన్ని కార్యాలు, అన్ని అద్భుత కార్యాలు దేవుడి దగ్గర చూసి కూడా దేవుడి మీద తిరుగుబాటు చేశారు. దేవుడిని తిరుగుబాటు చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా, అసలు అందరిని ఎవరిని లేకుండా మొత్తం ఫినిష్ చేస్తాను అన్నాడు. నేను ఐ విల్ గో అండ్ ఫైండ్ సమ్ అదర్ నేషన్ అన్నాడు. అసలు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు మోషే నీకు తెలియదు, మొత్తం అందరిని చంపుతాను అన్నాడు. అందరిని చంపి మీకన్నా బలవంతులైన ఒక దేశాన్ని నేను తీసుకుంటున్నాను. మోషే బ్రతిమలాడతాడు, ప్రభా నువ్వు ఇలా చేస్తే ఐగుప్తోళ్ళు ఏమనుకుంటారు, భూమి మీద మిగిలిన జనం అందరూ ఏమనుకుంటారు, ప్రభా మమ్మల్ని చంపుతావా, మమ్మల్ని చంపొద్దు ప్రభా, మేము తిరుగుబాటు చేసాము, మా జీవితం ఎంత ప్రభు చాలా చిన్నది, నీకు కనుక కోపం వచ్చిందంటే శవాలు అరణ్యం నిండా రాలిపోతాయి, మామూలుగా రాలవు, మా జీవితం ఎంత ప్రభు, నీ కోపం అసలు నీకు కోపం వస్తే, అసలు ఆయన కోపము మీరు చూడండి, 7వ వచనంలో కోపం అనే మాట ఉంది కదండి. 7వ వచనం చూసారా, 7వ వచనంలో కోపం ఉంది, 7వ వచనంలోని ఉగ్రత కూడా ఉంది. కోపము, ఉగ్రత. 9వ వచనంలో ఉగ్రత, దోషం గురించి కాదు నేను మాట్లాడుతుంది, కోపం గురించి. కోపం ఉంది 7వ వచనంలో, ఉగ్రత ఉంది 7వ వచనంలో. 9వ వచనంలో ఉగ్రత ఉంది. 11వ వచనంలో ఆగ్రహం ఉంది, ఆగ్రహ బలము అని ఉంది. చూడండి, ఆగ్రహము అంటే కోపమే. 11వ వచనంలో నీ క్రోధము అని ఉంది. చూడండి, నీ క్రోధము, నీ ఆగ్రహము, నీ ఉగ్రత, నీ కోపము, ఇదంతా ఏంటంటే ఒక మాట అంటాడు. 90వ కీర్తనలో చాలా ఆశ్చర్యమైన మాట, మీ అందరికి తెలుసో తెలియదు. ఆయన 11వ వచనంలో అంటాడు, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు, నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను అంటాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే, అసలు నీకు ఎంత భయపడాలో, నీ నీ మీద తిరుగుబాటు చేయడానికి ఎన్నిసార్లు ఆలోచించాలో, అసలు నీ కోపం ఎలా ఉంటుందో వీళ్ళు ఎవరికి తెలియదు, వీళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళకి తెలియదు ప్రభువా, వీళ్ళు భయంకరమైనటువంటి మనుషులు అనేటువంటిది ఆయనకు అర్థమైంది. అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఆయన ఈ కీర్తన రాశాడు అనేటువంటిది రకరకాల ప్రతిపాదనల్లో ఒక ప్రతిపాదన ఏంటంటే, అప్పుడు దేవుడు వీళ్ళందరిని చంపుతాను అన్నప్పుడు దేవుడు ప్రభువా మమ్మల్ని కనికరించు అనేటువంటిది ఇశ్రాయేలీయులకు నేర్పించడానికి ఆయన రాసి ఉంటాడు అని చెప్తారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 13, 14 అయిపోయింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మోషే తన లైఫ్లోనే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఒకసారి సంఖ్యాకాండం 20వ అధ్యాయంకి వెళ్దాం, మేబీ మనకి కొంచెం కాంటెక్స్ట్ అర్థమవుతుంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మొదటి వచనంలో తను ప్రేమించిన తన అక్క చనిపోతుంది. సిస్టరే కదండి మోషే ఓన్ సిస్టర్ చనిపోయింది. మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడిన ఒక డెత్. 20వ అధ్యాయంలోనే 24వ వచనంలో అహరోను తన పితరులతో చేర్చబడిన. 26వ వచనంలో అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోయిన. 29వ వచనం అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు. చూడండి,
మోషే సడన్గా అంటే హిజ్ ఓన్ తన సిస్టర్ చనిపోయింది, తన బ్రదర్ చనిపోయాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటో చెప్పమంటారండి? ఇంట్రెస్టింగ్ ఏంటంటే రోజు వందల మంది చనిపోతున్నారు. దేవుడు ఏమన్నాడు? వీళ్ళెవరు కనాను దేశం వెళ్ళడం, వీళ్ళందరినీ అరణ్యంలోనే చంపుతానన్నాడు కదా. 40 సంవత్సరాల అరణ్యంలో ఆ తరం అంతటిని చంపాడు కదా. దేవుడు ఒక తరమునే, జనరేషన్ మొత్తము, ప్రియులు రాసిన పత్రిక చెప్తుంది, వారి శవములు అరణ్యములో రాలెను అని చెప్తుంది. మోషే ఒకటే, తన సిస్టర్ చనిపోయింది, తన బ్రదర్ చనిపోయాడు. మోషే పరిస్థితి ఎలా ఉందంటే ఎవ్రీడే 100 మంది 150 మంది చచ్చిపోతున్నారు అనుకోండి. ఏంటిది ఎవ్రీడే 150 మంది 100 మంది తన గ్రూప్ తన ప్రజల్లో నుంచి చనిపోతున్నారు. ఒకవైపు తన సిస్టర్ చనిపోయింది, ఒకవైపు తన బ్రదర్ చనిపోతున్నాడు. తను కూర్చొని ఏమని ఆలోచించి ఉంటాడు అంటారు? అసలు ఏంటి తన చుట్టూ జరుగుతుంది అంతా ఏంటి అని ఆలోచిస్తే తనకి ఏమర్థమై ఉంటుంది అంటారు? ఏమర్థమైందో తెలుసా? నిత్యుడు ఒక దేవుడు నువ్వే, మేము క్షణంలో ఉండి వెళ్ళిపోయేవాళ్ళం మేమే. కాబట్టి మా దినములు లెక్కించడం మాకు నేర్పించు, వాటి ప్రకారము నీకు మహిమ తెచ్చే విధంగా బ్రతకటం మాకు నేర్పించు. నీకు ఎదురు తిరిగి నీ మీద తిరుగుబాటు చేశామంటే కనుక గ్యారంటీగా ఈ శవము రాలుతుంది. కాబట్టి తన జీవితంలో నేర్చుకున్న, చూసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్ అబౌట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇన్ సామ్ 90. దేవుడు ఈ కీర్తన అంతటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి కృప చూపాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ ఎక్స్పోజిషన్ చేస్తాను వర్స్ బై వర్స్. దెన్ యూ అండర్స్టాండ్ ఏంటి ఆ వచనాలు ఏం చెప్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండగా. థ్యాంక్ యూ వెరీ మచ్.